హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భరత్ ఫిన్టెక్. మా వీడియోస్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ హిట్ ద బెల్ ఐకాన్. ఈరోజు స్టాండర్డ్ గ్లాస్ లైనింగ్ టెక్నాలజీ ఐపీఓ యొక్క కంపెనీ ఓవర్వ్యూ, ఫినాన్షియల్ పర్ఫార్మెన్స్, ఐపీఓ డీటెయిల్స్, స్ట్రెంగ్త్స్ అండ్ రిస్క్స్, జిఎంపీ అండ్ అసలు ఐపీఓ అప్లై చేయొచ్చలేదా అనే టాపిక్స్ గురించి మాట్లాడుకుందాం. సో లేట్ చేయకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇప్పుడు కంపెనీ ఓవర్వ్యూ చూద్దాం. స్టాండర్డ్ గ్లాస్ లైనింగ్ టెక్నాలజీ 2012 సెప్టెంబర్లో ఎస్టాబ్లిష్ చేశారు. వీళ్ళు ఫార్మాసిటికల్స్ అండ్ కెమికల్ సెక్టర్ కంపెనీస్కి ఇంజనీరింగ్ ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చర్ చేసి ఇస్తారు. అలానే డిజైన్, ఇంజనీరింగ్, అసెంబ్లీ, ఇన్స్టాలేషన్ లాంటి సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తారు. వీళ్ళవి హైదరాబాద్లో 8 ఆపరేటింగ్ యూనిట్స్ ఉన్నాయి. అండ్ వీళ్ళకి క్లయింట్స్ వచ్చేసి అరబిందో ఫార్మా, క్యాడిలా ఫార్మాసిటికల్స్, లారస్ ల్యాబ్స్. ఫినాన్షియల్ పర్ఫార్మెన్స్ గురించి చూస్తే ఫినాన్షియల్ ఇయర్ 2024కి వీళ్ళ రెవెన్యూ 543 క్రోర్స్, అంటే ఫినాన్షియల్ ఇయర్ 23 497 క్రోర్స్ నుండి ఇంక్రీజ్ అయింది. అలానే నెట్ ప్రాఫిట్ ఫినాన్షియల్ ఇయర్ 2023లో 53 క్రోర్స్ ఉండేది. ఫినాన్షియల్ ఇయర్ 24కి ఆల్మోస్ట్ 60 క్రోర్స్కి రీచ్ అయింది. బోత్ రెవెన్యూ అండ్ ప్రాఫిట్ అప్వర్డ్ ట్రెండ్ సూచిస్తున్నాయి. దిస్ రిప్రజెంట్స్ ఏ డీసెంట్ గ్రోత్. కంపెనీకి పాస్ట్ ఫ్యూ ఫినాన్షియల్ ఇయర్స్లో కన్సిస్టెంట్ ఫినాన్షియల్ గ్రోత్ ఉంది. స్ట్రెంగ్త్స్ ఆఫ్ ది కంపెనీ విషయానికి వస్తే రీసెంట్ ఇయర్స్కి స్ట్రాంగ్ ఫినాన్షియల్ గ్రోత్ ఉంది అండ్ రిటర్న్ ఆన్ ఈక్విటీ క్యాపిటల్ ఎంప్లాయిడ్ హై ఉంది, విచ్ రిఫ్లెక్ట్ ఎఫిషియెంట్ మేనేజ్మెంట్ అండ్ ప్రాఫిటబిలిటీ. మంచి క్లయింట్ బేస్ ఉంది, విచ్ ఇంక్లూడ్స్ ఫార్మా అండ్ కెమికల్ కంపెనీస్ ఆల్సో. వచ్చిన రిటర్న్స్ని డెప్ట్ రీపేమెంట్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్కి యూజ్ చేస్తున్నారు. కన్సిడర్ చేయాల్సిన రిస్క్స్ ఏంటంటే కంపెనీ ఎక్కువగా ఫార్మాసిటికల్ అండ్ కెమికల్ కంపెనీస్ మీద డిపెండ్ అవుతుంది అండ్ రా మెటీరియల్ ప్రైజెస్ ఏదైనా చేంజెస్ వస్తే ప్రాఫిట్ మార్జిన్ పైన ఎఫెక్ట్ ఉంటుంది. ఆల్సో డొమెస్టిక్ అండ్ గ్లోబల్ మార్కెట్స్లో మంచి కాంపిటీషన్ ఉంది. ఐపీఓ డీటెయిల్స్కి వస్తే ఐపీఓ January 6th, 2025 ఓపెన్ అయింది అండ్ January 8th, 2025 క్లోజ్ అవుతుంది. ప్రైస్ వచ్చేసి 133 నుంచి 140 రూపీస్ పర్ షేర్ ఉంది. లాట్ సైజ్ మినిమమ్ ఆఫ్ 107 షేర్స్ పర్చేస్ చేయాలి, విచ్ విల్ కాస్ట్ యూ 14,980 రూపీస్ పర్ లాట్. IPO size 410 crores with a fresh issue of 210 crores and offer for sale is of 200 crores. Allotment date January 9th and listing date January 13th కి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. గ్రే మార్కెట్ ప్రీమియం. కరెంట్లీ GMP of this IPO is 93 నుంచి 98 రూపీస్ పర్ షేర్ ఉంది విత్ అన్ అప్పర్ ప్రైస్ బ్యాండ్ ఆఫ్ 140. దీని యొక్క లిస్టింగ్ ప్రైస్ 238 రూపీస్ వరకు వెళ్ళొచ్చు. ఈ GMP పాజిటివ్ డిమాండ్ని సూచిస్తుంది అండ్ బేస్డ్ ఆన్ GMP ఓవర్ 69% గెయిన్స్ ఉండొచ్చు. కాబట్టి కంపెనీ యొక్క స్ట్రెంగ్త్స్ అండ్ రిస్క్స్ని దృష్టిలో పెట్టుకుని చూస్ చేయండి. టు కన్క్లూడ్, ఈ కంపెనీ యొక్క ఐపీఓ స్టాండర్డ్ గ్లాస్ లైనింగ్ టెక్నాలజీ ఫార్మాసిటికల్స్ అండ్ కెమికల్ సెక్టర్ కంపెనీస్కి ఇంజనీరింగ్ ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చర్ చేయడంలో సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నారు. బేస్డ్ ఆన్ GMP లిస్టింగ్ గెయిన్స్ కోసం ఈ ఐపీఓ అప్లై చేయొచ్చు అండ్ లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్కి కూడా ఈ కంపెనీ వర్త్ అనే చెప్పాలి. యాజ్ ఆల్వేస్, డూ ప్రియర్ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ టు మేక్ ఇన్వెస్ట్మెంట్ డెసిషన్స్. That's all about standard glass lining technology IPO. Please do subscribe to our channel for more IPO updates. And meeku ganaka ma content useful anipiste, please do like, share and comment. Thanks for watching and happy investing.